హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరి కోసము బ్యాక్ పార్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చెప్తున్నాను చూడండి. స్క్రీన్ మీద నేను తీసుకున్న కొలతలు అనేది మీకు ఆల్రెడీ ఇచ్చేసాను, మెజర్మెంట్ అనేది. ఇప్పుడు నేను వచ్చేసి ఇది షోల్డర్ వచ్చేసి నేను 5.5 తీసుకుంటున్నాను. మొత్తం బ్యాక్ లెంత్ వచ్చేసి 14 ప్లస్ 1 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చేసి మీకు ఖర్చుగా ఉండే. కింద నార్మల్ డౌన్ వచ్చి కూడా 5.5 తీసుకున్నాను. ఈ మొత్తం అక్కడ లైన్ గీసేసుకోండి. 5.5 ఆర్మోల్ డౌన్ అనేది ఫస్ట్ 5.5 తీసుకొని తర్వాత మన ఆర్మోల్ రౌండ్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది లెంత్ వచ్చేసి 36 బ్లౌజ్ కాబట్టి 36కి అంటే మనం డివైడెడ్ 4 చేస్తే 9 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకున్నాను. వెస్ట్ పార్ట్ నడుము పార్ట్ వచ్చేసరికి 30 అంటే మనకు 7.5 వస్తుంది. ప్లస్ 1 ఇంచెస్ టక్ పెట్టుకొని మొత్తం 8.5 పెట్టుకొని 2 ఇంచెస్ నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ ఆర్మోల్ డౌన్ అనేది ఆర్మోల్ డౌన్ దగ్గర ఇక్కడ నేను షోల్డర్ పార్ట్ ఎంత 5.5 తీసుకున్నాను కదా, ఇక్కడ 6 తీసుకున్నాను. ఇక్కడ మార్క్ దగ్గర 6 లేదంటే పావుతక్కువ 6 కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే పట్టేయకుండా ఉండడానికి. ఇక్కడ మిడిల్లో వచ్చేసి 90 డిగ్రీస్లో మీరు వచ్చేసి 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ ఆర్మోల్ అనేది ఆర్మోల్ స్కేల్తోనే కానీ మీరు మీ చేతితో కానీ రౌండ్ అప్ చేసుకోండి. ఇలా మీరు చేసుకున్న తర్వాత దీన్ని మనము టేప్ తోటి మనకి ఎంత రావాలి, ఆర్మోల్ డౌన్ 16 అంటే 8 రావాలి. అంటే కొంచెం పైన ఖర్చు కదండి, హాఫ్ ఇంచ్ వదిలేసి లోపల నుంచి మీరు తీసుకుంటే ఇలా తీసుకుంటే కరెక్ట్గా 8 వచ్చింది. ఇలా సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ 8 రాలేదనుకో ఇంకా కొంచెం డౌన్ చేసుకోవచ్చు ఆర్మోల్, అలా అనమాట. నెక్ రౌండ్ నాకు నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇక్కడ డౌన్ కూడా నాకు ఇక్కడ మొత్తం బ్యాక్ వచ్చేసి 4 ఉండాలి. అందుకని 4 బ్యాక్ నుంచి వచ్చాను నేను. బ్యాక్ 4 తీసేసి అక్కడ 2.5 పెట్టేసి నేను నెక్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నెక్ వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. 10 మొత్తం వచ్చేసి 10 నెక్ లెంత్ వచ్చేసి 10. దీన్ని రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. ఇలా మీకు వచ్చేస్తుంది, ఇలా రౌండ్ వచ్చేస్తుంది. ఇది మొత్తం నాకు 36 సైజ్ బ్లౌజ్ అండి. అందరికి సేమ్ ఉండొచ్చు, నడుము సైజ్ దగ్గర మాత్రము డిఫరెన్స్ అనేది దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు 4 ఇంచెస్, నేను వచ్చేసి అక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ మీరు స్టిచ్చెస్లో తీసుకుంటే స్టిచ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం తీసుకొని మళ్ళీ 4 ఇంచ్ కూడా మీకు పైకి మీరు టక్కి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం క్రాస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ టక్ స్టిచ్ చేసినప్పుడు బ్లౌజ్ అనేది కొంచెం వంగుతుంది. అలా వంగకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ మాత్రం ఇలా స్టిచ్ మనం క్రాస్ చేసామంటే బ్లౌజ్ అది స్ట్రైట్గా వస్తుంది అనమాట. బ్లౌజ్ చిన్న టిప్ మీరు కూడా ఒకసారి స్టిచ్ చేసి చూడండి, మీకు తెలిసిపోద్ది. అది సేమ్ ఇక్కడ మనకి అన్ని కొలతలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉండే గంట సింబల్ ప్రెస్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. టక్స్ పెట్టేసుకోండి ఈ బ్లౌజ్కి. ఇది వచ్చేసి క్రేప్ క్లాత్ అండి. ఎందుకు క్రేప్ క్లాత్ తీసుకున్నానంటే నేను స్టిచ్ చేసే బ్లౌజ్ శారీ వచ్చేసి ఆర్గంజా శారీ. సో దానికి ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రేప్ క్లాత్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కలర్ షేడ్ అవ్వదు. అది కాటన్ తీసుకుంటే కొన్ని రోజుల తర్వాత కలర్ షేడ్ అయ్యి బ్లౌజ్ అనేది సరిగ్గా కనిపించదు కాదు. అందుకని ఇలా వేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను. దీన్ని నేను లైనింగ్కి అటాచ్ చేసేస్తున్నాను. లైనింగ్కి బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసేస్తున్నాను. మొత్తం అటాచ్ చేసుకోండి. ఇలా మొత్తం ఇది ట్రాన్స్పరెంట్ ఉన్నందువల్ల నేను క్రేప్ క్లాత్ తీసుకున్నాను. ఇది నా సజెషన్ అండి. మీరు ఆర్గంజా బ్లౌజ్ ఎవరైనా స్టిచ్ చేసుకోవాలనుకుంటే దానికి మాత్రం లైనింగ్ మాత్రం క్రేప్ తీసుకోండి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోండి. మీకు ఒకవేళ 15 ఆర్మోల్ సైజ్ వచ్చింది అనుకోండి, నేను 5.5 తీసుకున్న దగ్గర మీరు 5 తీసుకోవచ్చు. 15 అంటే అలా వచ్చేస్తుంది. నేను 5.5 తీసుకున్న దగ్గర మీరు 5 తీసుకున్నారనుకోండి, 15 ఆర్మోల్ సైజ్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ సైజ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసి ఇక్కడ టక్ వేసేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నాను కదా 4 ఇంచెస్ టక్ పెట్టుకున్నాను కదా, 1 ఇంచ్ అక్కడ 1/2 ఇక్కడ 1/2 కదా, 1 ఇంచ్ వచ్చేటట్లు తీసుకొని అక్కడ సైజ్ వరకు టక్ వేసేసుకోండి. నెక్ ముందే కట్ చేయలేదు, నెక్ తర్వాత కట్ చేస్తాను. నేను ఎప్పుడు వేసుకుంటే అప్పుడు కట్ చేస్తాను. ముందు కట్ చేసినాం అనుకోండి స్టిచ్ చేసేటప్పుడు
బ్లౌజ్ అనేది బ్లౌజ్లో పక్కన కట్ చేస్తాం కదా, అవి పోగులు వస్తాయండి, చాలా డిస్టర్బ్ అవుతుంది, అందుకని అలా కట్ చేస్తాను నేను. ఎప్పుడు ఏ స్టిచ్ చేస్తుంటే అది కట్ చేసుకుంటూ ఉంటాను నేను. చూసారా ఇక్కడ మీకు స్ట్రైట్ కనిపిస్తుంది, ఇట్లా బ్లౌజ్ వంగకుండా. ఇది వచ్చేసి కింద పాటికి నేను వేసే క్లాత్ పట్టే అండి ఇది. దీన్ని ఒక సైడ్ స్టిచ్ చేసుకుంటున్నాను మొత్తము. దీన్ని కింద పెట్టుకొని బ్లౌజ్ పైన పెట్టి స్టిచ్ చేయొచ్చు, లేదంటే బ్లౌజ్ పైన ఇది పెట్టుకొని కూడా స్టిచ్ చేయొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నేను మాత్రము పట్టి వచ్చేసి కింద పెట్టుకొని బ్లౌజ్ పైన స్టిచ్ చేస్తున్నాను. ఇది డిపెండ్స్ ఆన్ యూర్స్ అండి, చాలా మంది తెలిసే ఉంటుంది ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఫస్ట్ ఒక స్టిచ్ ఒక 1/2 ఇంచ్ మందం, ఎందుకంటే కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసాం కదా మనము, 1/2 ఇంచ్ మందం ఇక్కడ మొత్తం స్టిచ్ చేసి దీని మళ్ళీ బ్యాక్ తిరిగేసి దాన్ని సైడ్ మౌంట్ ఎక్కడైతే మనం స్టిచ్ చేసామో దాన్ని మలిచేసి అక్కడ కూడా ఒక స్టిచ్ చేసేసుకొని దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్పిన అవసరం లేదు. ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇలా మలిచేసి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ హెమ్మింగ్ చేస్తాం మనం. నార్మల్గా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే చిన్నగానే ఉంది కదా, ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కామన్ అయిపోయిందండి, డైరెక్ట్ వేసేస్తున్నారు చాలా మంది, హెమ్మింగ్ చేయట్లేదు. ఇలా కూడా ఉంచుకోవచ్చు మనం. ఇలా మొత్తము ట్రై చేసేస్తానంటే ఇక్కడ మీకు అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ నెక్ పార్ట్లో ఉన్న క్లాత్ని బ్లౌజ్ మొత్తం నెక్ రౌండ్గా కట్ చేసేస్తాను. దీనికి నేను పైపింగ్ యాడ్ చేస్తున్నాను. పైపింగ్ క్లాత్ మనకు దొరుకుతుంది, అక్కడ కనిపిస్తుంది కదా, పైపింగ్ క్లాత్ 2 ఇంచెస్ తీసుకున్నాను నేను. 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను కదా, దాన్ని ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు మందమే దాంతో పాటు నేను స్టిచ్ చేస్తున్నాను రౌండ్గా. మనకి దొరుకుతుందండి మార్కెట్లో. దీన్ని క్రాస్ పట్టి తీసుకోవాలి. క్రాస్ పట్టి తీసుకొని దీని రౌండ్ చుట్టూ మీరు స్టిచ్ చేసుకోండి. ఇలా మొత్తం నెమ్మదిగా వేసుకోండి, త్వరగా ఏమేమి అవసరం లేదు. ఎందుకంటే ఈ బ్లౌజ్ అనేది మేము చూపించినట్లుగా 10 మినిట్స్ 15 మినిట్స్లోనే రెడీ అవ్వదండి, టైం పడుతుంది. ఇది మాత్రం కుట్టే వాళ్ళకే తెలుస్తుంది. అందరూ అంత షార్ట్ చేసి చెప్తారు 10 మినిట్స్లో 20 మినిట్స్లో అంటారు, కానీ అది కాదండి, అంతవనే కాదు. మినిమం 1 అవర్ పైన పడుతుంది ఒక బ్లౌజ్ స్టిచ్ చేయడానికి, అంత మనం పెట్టలేము కదా, అందుకే చెప్తున్నాను. ఇక్కడ మొత్తం ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం చిన్న కట్ చేసుకోండి, టచ్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను సింగిల్ పాదం యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు థ్రెడ్ పెట్టి మీరు పైపింగ్ వేసినప్పుడు మాత్రం సింగిల్ పాదం యూజ్ చేయాలి, లేదంటేనంటే కుట్టు అనేది సరిగ్గా రాదు. చూసారా, అక్కడ లోపల పెట్టేసి దాన్ని మడిచేసి దాని పక్క ఉండి నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి, నేను డబుల్ ఫోల్డ్ తీసుకున్నాను కదా, చూడండి ఇంకా లావు అనిపిస్తుంది. నెమ్మదిగా వేయండి, పైపింగ్ అనేది టైం తీసుకుంటుంది. ఎందుకంటే త్వరగా మీరు వేస్తుంటేనంటే కుట్టు అనేది పైపింగ్ మీదకి వస్తుంది, కాబట్టి పైపింగ్ మీదకి రాకుండా నెమ్మదిగా దానికి లోపలికి అంచుతూ లోపలికి క్లాత్ నొక్కేస్తూ దాని పక్కనే అండి థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్లు చూసుకోండి. ఇది చాలా టైం పడుతుంది, కొంచెం నెమ్మదిగా వేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా నెమ్మదిగా వేయాలి, కొంచెం గట్టిగా లాక్కుంటూ థ్రెడ్ని కొంచెం లాగుతూ ఈ బట్ట లాక్కుండా మెల్లగా వేయండి. చూసారా, నేను ఇది స్పీడప్ చేశాను, మెల్లగా వేసాను యాక్చువల్గా అయితేనంటే నేను స్పీడ్ చేసేసాను వీడియోని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఇంకా నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ చేస్తే మీకు వచ్చేస్తాయి, కాబట్టి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. మీరు సపోర్ట్ ఇస్తే నేను మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తారని చెప్తున్నాను మీకోసం. ఇక్కడ మొత్తం ఇలా స్టిచ్ చేసారా, పైపింగ్ అంతా అయిపోయింది. పైపింగ్ ఇప్పుడు మనం దీని పక్క పొంటి మనం ఇప్పుడు దీంతో ఇక్కడ వదిలేసి హెమ్మింగ్ చేసుకోవచ్చు. వెనకాల హెమ్మింగ్ చేసుకునే బదులుగా నేను దీని పక్క పొంటి 1 స్టిచ్ మందము ఒక కుట్టేసేస్తున్నాను. చూసారా, నేను ఆల్రెడీ పాదం మార్చేసాను, అది కనిపించలేదు. నేను డబల్ పాదం చూసారా, డబల్ పాదంతో నేను చుట్టూ రౌండ్గా వేసేస్తున్నాను నేను. ఇది ఆర్గన్జా ట్రాన్స్పరెంట్ ఉంటాయి కాబట్టి మీరు క్రేప్ అయితే యూజ్ చేయండి. ఎప్పుడే కానీ ఆర్గన్జా బ్లౌజ్ స్టిచ్ చేయాలనుకుంటే క్రేప్ లైనింగ్గా యూజ్ చేయండి. చూసారా, పైపింగ్ ఎంత బాగా వచ్చిందో నీట్గా. పైపింగ్
పెట్టేసిన తర్వాత మీకు ఇలా వచ్చింది. ఇప్పుడు మనము దీనికనే డిజైన్ కోసం చూస్తున్నాను. ఇది నేను బ్లౌజ్ కట్ చేసిన మిగిలిన క్లాతేనండి, దాంట్లోనే క్లాత్లో తీసుకొని ఇలా ఫ్లవర్స్ చేశాను. 2 ఇక్కడ 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఇలాగా, అంటే సైజ్ డిపెండ్స్ ఆన్ మీ సైజ్ అండి, మీరు ఎలా పెట్టుకుంటే అలా. ఇక్కడ మనం ఇలా ఫస్ట్ త్రిభున, ఇది అందరికి తెలిసే ఉంటుంది, ఎట్లా చూస్తున్నామో ఇట్లా కుచ్చులు పెట్టుకున్నట్లు పెట్టుకొని మనం పూలు వెళ్తాం కదా, పూలు వెళ్తే ఎలా మనం పూలు ఎలా టై చేస్తామో అలా టై చేసేసి దాన్ని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా డిఫరెంట్ సైజెస్ తీసుకున్నాను నేను, కొంచెం పెద్దగా, కొంచెం చిన్నగా, కొంచెం మీడియం సైజ్, ఇట్లా 3 సైజెస్లో తీసుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇలా 3 సైజెస్ తీసేసుకొని మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకొని దీన్ని నేను కట్ చేసి పెట్టేసుకుని, ఈ తోకల కింద ఎక్స్ట్రా తోకలు ఉన్నాయన్నీ కట్ చేసి మొత్తం రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము తోకలు కట్ చేసేస్తున్నాం, ఎందుకంటే అంత పెద్దగా ఇది హెవీ అయిపోతుందండి, అందుకని తోకలన్నీ కట్ చేసి మనం స్టిచ్ చేసుకుంటేనే బెటర్. ఇప్పుడు స్టార్ట్ చేసేది ఇక రౌండ్ పెట్టేసుకొని, ఎందుకు రౌండ్ పెట్టానంటే మనం కుట్టేటప్పుడు అక్కడ ఇక్కడ పోద్ది మనం పెట్టి కుడుతుంటే, సో అందుకే రౌండ్ మీదనే పెట్టి మనం స్టిచ్ చేసినామంటే ఫస్ట్ రౌండ్ ఒక స్టిచ్ చేస్తే చాలండి, మనము మిగతాదంతా దాని మీద వస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఫస్ట్ రౌండ్ మాత్రం ఇలా ఎక్కడైతే నేను రౌండ్ పెట్టానో ఆ రౌండ్ మీద అనేది కుట్టు రావాలి, అట్లా నేను దాన్ని ఇట్లా పేర్చుకుంటూ ఫస్ట్ రౌండ్ అయితే స్టిచ్ చేసేసి అలా లేయర్స్ ఫస్ట్ మాత్రం పెద్దవి 2 లేయర్స్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఒక లైన్ చేశాను, లైన్లో వస్తున్నాను కదా, ఆ లైన్లో మిడిల్లో ఇంకొకటి ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇది ఆర్గన్జా నేను క్రేప్ వేయడం వల్ల దాని కలర్ పోకుండా మనకి ఎప్పుడు అంటే కలర్ పోకుండా ఎప్పుడు నీట్గా అనిపిస్తుందండి. అదే కాటన్ అనుకోండి, కొన్ని రోజులు వాడిన తర్వాత మనకి కాటన్ అనేది షేడ్ అవుతూ ఉంటుంది కలర్, అప్పుడు మనం బ్లౌజ్ అనేది అంత లుక్ రాదు, 2-3 వాష్లకి ఖరాబ్ అయిపోద్ది. కాబట్టి ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. ఇంకొక లేయర్ కూడా ఈ పెద్ద పెటల్స్ తీసుకున్నాను కదా, పెద్ద పెటల్స్, ఈ డిజైన్ అనేది మీ ఇష్టం అండి. ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను కదా, మీరు ఇంకొక విధంగా కూడా పెటల్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇది డిపెండ్స్ ఆన్ యూ, అంటే డిఫరెంట్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఫ్లవర్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసిన మనం ఇంకా ఇది మొత్తం మెల్లగా టైం పట్టిందండి దీనికి కూడా, ఎందుకంటే ఇది 3D లాగా అంత పెద్దగా అయిపోయింది, స్టిచ్ కంటే అది పెద్దగా అయిపోయింది, అందుకే మెల్లగా తిప్పుకుంటూ నేను స్టిచ్ చేసేస్తాను. నేను దీన్ని ఇప్పుడు తీసేద్దాం, మెల్లగా తీసేసండి, ఇలా కట్ చేసేసేసి చూసారా ఎంత 3Dగా ఎంత కుచ్చులాగా ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఇక్కడ మనం ప్యాచ్ అతికి పెట్టాలి, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, ఇక్కడ ప్యాచ్ అనేది అతికి పెట్టాలి. ఇప్పుడు 3D ఫ్లవర్ చూడండి, సైడ్ నుంచి చూడండి ఎంత ఇట్లా అసలు ఇట్లా ఫ్లవర్ ఇట్లా అంటే ఇట్లా ఉంది, ఇలా మనకి ఇట్లా ఫ్లవర్ పెట్టినట్లుగా. ఇక్కడ వచ్చేసి ఇక్కడెక్కడ నేను డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి నేను డిజైన్ వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక షుగర్ బీడ్, ఒకటి పర్ల్, ఒకటి షుగర్ బీడ్తో పాటు సీక్వెన్స్ లాగా నేను ఇస్తున్నాను. ఇది వచ్చేసి వైట్, ఎందుకంటే నాకు శారీలో వైట్ ప్రింట్ ఉందండి, అందుకని ఇలా వేస్తున్నాను. బ్లౌజ్ అంతా ఇలా లుక్ రావడం కోసము. ఇది మగ్గం వర్క్ మీద కాదు, హ్యాండ్ వర్క్ అండి, హ్యాండ్ మీదనే వేసేస్తున్నాను. ఇట్లా కొంచెం గ్యాప్లో మీరు కొంచెం స్టిచ్ చేసేసండి. దీనికి వచ్చేసి నేను మొత్తం సేమ్ కలర్ యూజ్ చేసి థ్రెడ్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. దీన్ని స్టిచ్చింగ్ బ్లౌజ్ నేను మోస్ట్లీ థంబ్నెయిల్ పెడతాను, స్టిచ్చింగ్ బ్లౌజెస్ థంబ్నెయిల్ పెడతాను, చూసి ఎలా ఉందో చెప్పగలరు, కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ప్యాచ్ వర్క్ వేస్తున్నాను. ప్యాచ్ అనేది ఇక్కడ నేను రీల్ థ్రెడ్, అదే థ్రెడ్ తోటి నేను దీన్ని అటాచ్ చేసేస్తున్నాను. చూసారా బ్లౌజ్ ఎంత నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు సింపుల్ అండ్ లుక్ కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.